మెహబూబా ముల్ఫీ. మీరు ఈ పక్కన చూస్తున్న ఈ మహిళని మీరు గుర్తుపట్టే ఉంటారు. సో, ఈ మహిళ రీసెంట్‌గా జమ్మూ కాశ్మీర్‌లో శ్రీనగర్ మీడియాకొచ్చి కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. ఆఫ్‌కోర్స్ ఈమె కన్నీళ్లు గూడా పెట్టుకుంది. ఎందుకో తెలుసా? మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు, మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, మన ఆర్మీ సైన్యం పీఓకేలో ఎవరైతే ఉన్నారో ఉగ్రవాద సంస్థలు, వాళ్ళ ఇల్లులను కూడా కూల్చేసింది. వాళ్ళని కూడా చంపేసింది. దాని తర్వాత పాకిస్తాన్‌కి సంబంధించిన ఆర్మీ సైన్యం కూడా మన కశ్మీర్ పైన అటాక్ చేసింది. మన కశ్మీర్ పైన అటాక్ చేసింది. నేను మళ్ళీ చెప్తున్నా. మన కశ్మీర్ పైన అటాక్ చేసింది. ఈ మెహబూబా ముల్ఫీ ఈ పక్కన కనిపిస్తున్న ఈమె మీడియాతో మాట్లాడుతూ శ్రీనగర్‌లో ఒక మీడియాతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. అక్కడ పిల్లలు చనిపోతున్నారు. ఇక్కడ పిల్లలు చనిపోతున్నారు. దయచేసి ఈ అటాక్స్ అన్ని కూడా ఆపేయండి. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్‌తో భారత సైన్యం ఏదైతే అటాక్ చేసిందో దానికి ప్రతీకారంగా పాకిస్తాన్ వాళ్ళు కూడా జమ్మూ కాశ్మీర్‌లో అటాక్ చేశారు. అక్కడ ప్రజలు చనిపోతున్నారు. ఇక్కడ ప్రజలు చనిపోతున్నారు. అక్కడ మహిళలు చనిపోతున్నారు. ఇక్కడ మహిళలు చనిపోతున్నారు. అక్కడ పిల్లలు చనిపోతున్నారు. ఇక్కడ పిల్లలు చనిపోతున్నారు అంటూ ఇంకా సమం అయిపోయింది. ఇరు దేశ ప్రధానులు కూడా ఇద్దరు కూర్చుని మాట్లాడుకొని ఒక చర్చలో ఇరు దేశ ప్రజల శాంతికు మంచిగా ఉండేటట్టు కూడా చర్చలు జరుపుకుంటే మంచిదంటూ కూడా ఈమె మాట్లాడుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఈమెను అసలు ఏ చెప్పుతో కొట్టాలి? ఎడంకాలు చెప్పుతో కొట్టాలా? కుడికాలు చెప్పుతో కొట్టాలా? నాకు తెలిసి ఇలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద ఉరితీస్తే బెటరు. అప్పుడైనా గానీ బుద్ధి మారదేమో. అసలు ఆపరేషన్ సింధూర్ అనే అటాక్‌ని ఎందుకు చేశారు? పహల్గామ్‌లో 26 మంది హిందువుల్ని, భారతీయుల పైన, ఒక నేపాల్‌కి సంబంధించిన వ్యక్తి పైన, అలాగే ఒక ముస్లిం ఒక సోదరుడి పైన దాడి చేశారు. అప్పుడు నువ్వు ఎక్కడికెళ్ళావు? అప్పుడు నీకు బాధ రాలేదా? అప్పుడు నీకు బాధ అనిపించలేదా? 26 మంది ప్రాణాలు కదా! వాళ్ళ మహిళలవే ప్రాణాలా? వాళ్ళ పిల్లలయే ప్రాణాలా? మరి కొత్తగా పెళ్ళైన జంట, జీవితంలో ఏమీ చూడలేని జంట, నువ్వంటే జీవితంలో అన్నీ చూసావు. నీకెన్ని సంవత్సరాలు? 1959లో పుట్టావు. దాదాపు 60 సంవత్సరాలు. నువ్వు జీవితంలో నువ్వు అన్నీ చూసావు. పిల్లల్ని చూసావు. మరి వాళ్ళేం చూడలేదే? దానికి నీకు బాధ అనిపించట్లేదా? వాళ్ళ ఫ్యాంట్ విప్పు జిప్పు తీసి మరి వాళ్ళు కాల్చి చంపేశారే! అప్పుడు నీకు కనీసం కూడా నీకు కంటతడి రాలేదా? ఇప్పుడు కంటతడి వచ్చిందా? అటు ప్రజలు చనిపోతున్నారు, ఇటు ప్రజలు చనిపోతున్నారని ఇప్పుడు మీడియా ముందుకొచ్చి ఏడుస్తావా? కశ్మీర్ నాశనం అయిపోతుందంట ఇరు దేశాల వల్ల. అసల కశ్మీర్‌లోకి వాళ్ళు అసలు ఎలా లోపలికి రాగలుగుతున్నారు? కశ్మీర్‌లో ఉగ్రవాదులకి సపోర్ట్ చేయబట్టే కదా! అండ్ 2016లో మీ ప్రభుత్వం ఉంది. మీ 2016లో కూడా అటాక్స్ జరిగాయి కదా! చాలా ఉగ్రదాడులు జరిగాయి కదా! చాలా మందిని చంపేశారు కదా! అప్పుడు నీకు బాధ అనిపించట్లేదా? ఇప్పుడు ఉగ్రవాద సంస్థల పైన దాడి చేస్తుంటే నీకు బాధ అనిపిస్తుంది. మసూద్ అజహర్ లాంటి వాళ్ళని అంతం చేయలేని భారతదేశ సైన్యం చూస్తుంటే నీకు బాధ అనిపిస్తుంది. ఈరోజు అందుకే అడుగుతున్నా ఈ మెహబూబా మల్ఫీని ఏ చెప్పుతో కొట్టాలో నాకైతే అర్థం కావట్లా. మీడియా ముందుకు వచ్చేటటువంటండి. ఒక పక్క ప్రతీకారం తీర్చుకుంటుంటే ఈరోజు మనం యుద్ధం చేస్తున్నాం అంటే దానికి కారణం ఏంటి? పహల్గామ్‌లో 26 మందిని వాళ్ళు అతి దారుణంగా, కిరాతకంగా చంపేశారు. అందుకే కదా మనం వాళ్ళపైన దాడి చేస్తున్నాం. లేకపోతే వాళ్ళపైన మనకి కక్ష ఉంటుంది. అసలు మనకి కక్ష పాకిస్తాన్ మీద కాదు. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదుల పైన. మనం ఆ ఉగ్రవాదుల పైన దాడి చేస్తుంటే, అదే ఉగ్రవాదుల దగ్గరికెళ్ళి పాకిస్తానీ ఆర్మీ చీఫ్‌లు, ఈ పాకిస్తానీ ఈ డిఫెన్స్ ఫోర్స్‌లందరూ కూడా ఆళ్ళ అంత్యక్రియల్లో పాల్గొని వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నప్పుడు మరి ఖచ్చితంగా ఇండియా యాక్షన్ తీసుకోవాలా లేదా? తీసుకోవాలి కదా! లేదంటే చూస్తూ ఉంటే మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటే ఈరోజు కశ్మీర్ అయిపోయింది. దాని తర్వాత గుజరాతా? దాని తర్వాత పంజాబు, దాని తర్వాత రాజస్థాన్. ఇలా అన్నీ ఆక్రమించుకుంటారా? పీఓకేని సగం ఆక్రమించుకున్నారు. పీఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఇది కొన్ని రోజుల్లో ఐఓకే కింద మారిపోతుంది. ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. అది మాది. తిక్కరేగితే కరాచీ కూడా లాక్కుంటాం మేము. కానీ మా మంచితనం ఇన్ని రోజులు కూడా మిమ్మల్ని బ్రతికిస్తుంది. నీకు పాకిస్తాన్ ప్రజల పైన అంత ప్రేమ ఉంటే మెహబూబా ముల్ఫీ ఏడుస్తున్నావు కదా! అక్కడికెళ్ళిపో. అక్కడికెళ్ళిపోయి వాళ్ళ వైపు ఉండి నువ్వు అమ్మ. ఆళ్ళకి ఈ కబుర్లు చెప్పు. పాపం వాళ్ళేం పాపం చేశారు ప్రజలు? మీరు మాట్లాడుకోండని అక్కడ వాళ్ళకి చెప్పు. ఉగ్రవాదులకి దాడి చేయొద్దని చెప్పమని వాళ్ళకి చెప్పు. కనీసం అంటే కనీసం బుర్ర లేదు. ఈమె పైగా ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి పదవి కూడా ఈమెకి ఎలా వచ్చిందంటే
ముఫ్తీ మొహమ్మద్ ఈయన చనిపోయిన తర్వాత ఆ ముఖ్యమంత్రి పదవిని ఈవిడికి ఇచ్చారు. ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఏడుస్తుంది, పిల్లలు మహిళలు చనిపోతున్నారని. క్లియర్ గా దాడి ఎందుకు చేశారన్నది కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ఎవడైతే ఉన్నాడో వాడు ఈ పహల్గామ్ అటాక్ ఒక వారం రోజుల ముందు అనుకుంటా ముస్లిమ్స్ ని హిందూస్ కు అసలు సమానమే కాదంటూ కూడా అక్కడ స్పీచ్లు ఇచ్చి రెచ్చగొట్టి మాట్లాడి కాశ్మీర్ మాదని మాట్లాడాడు. దాని తర్వాత ఈ అటాక్ జరిగింది. అసలు ఉగ్రవాదులకి మీకు సంబంధం లేకపోతే ఉగ్రవాదులు చనిపోతే మరి అసలు వీళ్ళు ఎందుకు వెళ్ళాలి? అక్కడ ఉగ్రవాదుల దగ్గరికి వెళ్ళి వీళ్ళు అంత్యక్రియల్లో ఎందుకు పాల్గొనాలి? సరే, దాడి చేసాం, మనం పాకిస్తాన్ బోర్డర్ దాడి చేయలే. పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అక్కడికి వెళ్ళి మాత్రమే మనం దాడి చేసాం. మరి వాళ్ళు డ్రోన్స్ పంపించారు ఎక్కడికి? వారు జెట్స్ పంపించారు ఎక్కడికి? ఫెయిల్ అయిపోయినాయి కదా, F-16 F-17 అవన్నీ ఎక్కడికి పంపించారు? ఈమె మీరు సింధూరం ఆపరేషన్ చేశారు కదా, వాళ్ళు కశ్మీర్ పై అటాక్ చేశారు కదా, ఇక చాలు, ఇక ఆపేద్దాం అంటే ఈరోజు కశ్మీర్ పైన అటాక్ చేస్తారు, రేపు ఢిల్లీ పైన అటాక్ చేస్తారు. వాళ్ళేమో అయోధ్య రామాలయం మందిరం కూల్చి బాబ్రీ మసీదులు కడతానంటే నీకు కనీసం వినిపించట్లేదా? నీకు చౌడా? కనీసం వినిపించట్లేదా? నీకు చౌడు పట్టుకుందా? సరే, వయసు అయిపోయిందిలే, నీకు అర్థం కావట్లేదు అనుకోవచ్చులే. కొంచెమైనా బుద్ధి ఉండాలి. మీడియా ముందుకు వచ్చి ఏడుస్తూ మాట్లాడుతూ పాకిస్తాన్ వెళ్ళకి సపోర్ట్ చేస్తూ ఈరోజు ఇంకా స్లీపర్స్ ఉన్నారంటూ కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు అసలు ఏ దాడులు చేస్తారనే భయం కూడా ఉంది. ఇంకా అమాయకు ప్రజలు చనిపోతారని. సైన్యం ఇక్కడ వాళ్ళతో యుద్ధం చేస్తూ కాల్పుల్లో చనిపోతున్నారు. వాళ్ళ గురించి బాధపడట్లేదు నువ్వు. కశ్మీర్లో ప్రజలు చనిపోతున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళే ప్రజలు, ఇంకెవరు ఈ దేశంలో ఉన్న వాళ్ళు ఇంకెవరు ప్రజలు కదా? అసలు కశ్మీర్ని సెపరేట్ చేసి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? నాకు అర్థం కాదు. కశ్మీర్ మాది, కశ్మీర్ మనది, కశ్మీర్ అందరిది, కశ్మీర్ భారతదేశంది. సో ఇలాంటి నాకు ఈమెను చూస్తుంటే ఖచ్చితంగా పెంపుడు కుక్కే అనిపిస్తుంది. మరి ఉగ్రవాదులను చంపుతుంటే ఈమె బాధపడుతుంది భారతదేశంలో ఉండి. మరి పహల్గామ్ అటాక్ జరిగినప్పుడు మరి ఈవిడ ఎక్కడికి వెళ్ళిందో కూడా అర్థం కావట్లేదు. నాకు తెలిసి ఈమె పైన యాక్షన్ తీసుకోవాలి, ఇలాంటి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వల్ల అక్కడున్న కశ్మీర్లందరికీ కూడా ఈమె మాటలు ప్రభావితం అయితే రేపొద్దున కశ్మీర్లో అల్లర్లు వచ్చే అవకాశం ఉంటాయి. అక్కడ ప్రజలు ఉన్న గవర్నమెంట్ పైన తిరుగుబాటు చేస్తే మళ్ళీ ఇబ్బంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఫస్ట్ అరెస్ట్ చేయాలి. కాబట్టి ఇవి దగ్గరలో లేదు, లేదంటే నేను ఖచ్చితంగా చెప్పిదా కొట్టేవాడిని.